కమ్మలికి నచ్చాయి లక్ష్మి. రే కాలముక్క రుద్రా, కొన్ని నిజాలు తెలుసుకోవటం చావుతో సమానం. ఇక బతకటం వేస్ట్. ఏంటి భయపడ్డావా? నీ గొంతు కోసి చంపితే నీ తండ్రి పట్టాభికి అనుమానం వస్తుంది. అందుకే బిల్డింగ్ నుంచి తోసి చంపేస్తాను. జారి కింద పడి చచ్చిపోయావు అనుకుంటారు. కృష్ణవేణి కార్లో వస్తుంటే అరకు ఎంత బాగుందో కదా. అవును వంశీ గారు, అరకుని ఆంధ్ర ఊటీ అంటారు. నాకు తెలుసులే. ఇక్కడ ఎవ్వరూ లేరు, మనిద్దరమే ఉన్నాం. కమాన్. ఈ రోజుతో మన ప్రేమకి ఫుల్ స్టాప్, రొమాన్స్ కి నాన్ స్టాప్. ఓకేనా? ఓకే. అవును, నైట్ వరకు వెయిట్ చేయడం అవసరమా? మీ ఇష్టం. ఓ గాడ్ ఈస్ గ్రేట్.
ఎస్. సార్ నమస్తే. నమస్తే. నేను గెస్ట్ హౌస్ మేనేజర్ని సార్. వెల్కమ్ టు అరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ. రే రే సా నే పా నే సా రే రే సా ఏ ఏంటి, గట్టిగా పట్టుకున్నానా? మ్మ్. ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటాను. నీకు నాకు మధ్య గాలి కూడా చొరబడకూడదు. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే హై. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే ఓ మై గాడ్. సార్ నమస్తే సార్. హూ ఆర్ యూ? వెల్కమ్ టు అరకు సార్. ఇంకెవరైనా ఉన్నారా బొకే ఇచ్చేవాళ్ళు? సార్ నన్ను మేడం రత్నప్రభా గారు పంపించారు సార్. మీకేమైనా అవసరం వస్తే నాకు కాంటాక్ట్ చేయండి. దిస్ ఈస్ మై విజిటింగ్ కార్డ్ సార్. ఓ, మామ్ అరేంజ్మెంటా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. ఓకే అరవింద్, కూల్ కూల్ డౌన్ డార్లింగ్. వదినా మీరా? అరవింద్ అరవింద్ నాకు అరకు బాగా నచ్చింది. ఏంటక్క నవ్వుతున్నావు? వెళ్ళి చెల్లి. వదినా ప్రోగ్రామ్ ఏంటి? చేయలేదు అరవింద్, ఈరోజు జర్నీ చేసి వచ్చాం కదా, రేపు బయటికి వెళ్దాం. ఓకే వదినా, గుడ్ నైట్. అన్నయ్య ఇంకెందుకు, మీరు రూమ్ లోకి వెళ్ళండి. మేము మా రూమ్ లో రెస్ట్ తీసుకుంటాం. అరవింద్ మన ఇద్దరం బయటకు వెళ్దామా? ఇప్పుడు వద్దనయ్య, రేపు వెళ్దాం. వంశీ గారు, మీరు మీ తమ్ముడు ఈ రూమ్ లో పడుకోండి, నేను అల్వేనక్క ఆ రూమ్ లో పడుకుంటాం. రా. అలాగే. వదినా ప్లీజ్.
అయ్యో భగవంతుడా, అనవసరంగా వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. ఇప్పుడెలా? ఏమయ్యా, కాసేపు రాయడం ఆపుతారా? ఏంటి లక్ష్మి? నేనెలా ఉన్నానయ్యా? అదేంటి కొత్తగా అడుగుతున్నావు? అంటే ఈరోజు కొంచెం కొత్తగా కనిపించట్లేదా? లేదే. సరిగా చూసి చెప్పండి అయ్యా. అవును, నిజమే, కొత్తగా కనిపిస్తున్నావు. నీకు కమ్మలు బాగా కుదిరే లక్ష్మి. ప్రేమతో తెచ్చారుగా. అవునా? మిమ్మల్ని ఒకటి అడగనా అయ్యా? ఏంటి, మనం కూడా హనీమూన్కి వెళ్దామా? చి పొండయ్యా. మీ అమ్మకి మన హనీమూన్ గురించి చెప్తే ఈ ఖర్చులన్నీ తనే భరిస్తుంది. చెప్పమంటావా? అబ్బబ్బబ్బా, మీకు దండం పెడతాను, ఊరుకోండయ్యా. ఏదో అడుగుతానన్నావు. అది మీ సెల్ ఫోన్లో. నా సెల్ ఫోన్ ఏంటి? అదేనయ్యా, అదేదో ఫోటోలు ఒక సెల్ ఫోన్ నుంచి ఇంకో సెల్ ఫోన్కి పంపిస్తారు కదా, అదుందా? వాట్సాప్? అదేనయ్యా. ఇప్పుడు వాట్సాప్తో నీకేంటి పని? ఈ కమ్మలతో ఫోటో దిగి అలివేణికి పంపిద్దామని. అర్థమైంది. మీ నాన్న గిఫ్ట్గా ఇచ్చాడని చెప్తావా ఏంటి? ముందు మీరు ఫోటోలు తీయండి అయ్యా. సరే, ముందు పని అవని, తర్వాత ఫోటోలు తీస్తాను. అలాగేనయ్యా. యామయ్యా. ఏంటి లక్ష్మి? మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు లక్ష్మి. భార్య మనసు అర్థం చేసుకుంటారు, కూతురి మనసుకు కష్టం కలగకూడదని క్షణక్షణం ఆలోచిస్తుంటారు మీరు. కానీ మీ మేనకోడల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకయ్యా? కృష్ణవేణి కూడా మన పెంపకమే కదయ్యా, తనెప్పుడు తప్పు చేయదయ్యా. నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు లక్ష్మి. కృష్ణవేణి అలివేణులు తోడికోడలుగా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. అయితే మా అమ్మ మాటలు విని, చెప్పుడు మాటలు విని కృష్ణవేణి మన అలివేణి చిన్న చూపు చూస్తుందని మీరు అపార్థం చేసుకోకండి అయ్యా. ఇప్పటికే కృష్ణవేణి మీద మీకు పీకలోతు కోపం ఉంది. ఇప్పుడు ఇంకా అపార్థం చేసుకుని మీ మనసుని కష్టపెట్టుకోకండి. అలాంటి అపార్థాలు మీ మనసులో వస్తే చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు వస్తాయి.
ఇలాంటివి రత్నప్రభ గారు 1-2 చూస్తే పుట్టింటి వాళ్ల పెత్తనం ఎక్కువ అవుతోందని మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. అత్తింట్లో కూతురు క్షేమంగా ఉందో లేదా అని పుట్టింటి వాళ్ళు చూసుకోవాలే తప్ప అన్ని విషయాల్లో కలగజేసుకుంటే అది మన బిడ్డ సంసారానికి చేటు తెస్తుంది. భార్యగా కాదు, ఒక తల్లిగా చెప్తున్నాను, అర్థం చేసుకోండయ్యా. నేను కాలముఖ రుద్రుని అని కనుక్కుని రాజగోపాల్కి చెప్పావు. అతని మ్యాటర్ నేను చూసుకున్నాను. ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివి. నాతోనే 24 గంటలు ఉంటావు. ఈ నిజం ఎవరికైనా చెప్పావో చెప్పండి సార్, ఈ నిజం ఎవరికి చెప్పండి సార్, నన్ను చంపకండి సార్. దట్స్ గుడ్.
కృష్ణవేణి కృష్ణవేణి మౌత్ ఆర్గాన్ నాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ.